ఇగో పాపాత్ముడు రేవంత్ను క్షమించు, తెలంగాణ ప్రజలపై దయ ఉంచు, నేడు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని వేడుకోనున్న హరీష్ రావు. మాఫీ సగమే, ఇది మా మంత్రి మాటే. 22 లక్షల మందికే మాఫీ. మా వద్ద 41.78 లక్షల మంది రైతుల డాటా ఉంది. బ్యాంకులు సాంకేతిక కారణాల వల్లే ఇబ్బందులు, అందరికీ అయ్యేదాకా మాఫీ కొనసాగుతుంది. ముందుగా 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తాం, మిగతా వారికి దశల వారీగా పూర్తి చేస్తాం. దశల వారికి నామం పెట్టినట్టే, మీరు గుర్తుపెట్టుకోరి. దశల వారీగా వీళ్ళు రుణమాఫీ చేయరు. ఓ పెద్దమ్మ తల్లి మీద ఒట్టేసే, లక్ష్మీ నరసింహస్వామి మీద వేసే, వెంలాడ రాజన్న మీద వేసే, రామప్ప దేవాలయంలో శివుడి మీద ఒట్టేసే, భద్రకాళి దేవత మీద ఒట్టేతివి, మల్లన్న మీద ఎత్తి. నువ్వు ఎవరి మీద ఒట్టేయలేదా రేవంత్ రెడ్డి? అందరి మీద ఒట్టేసినావు కదా. ఈరోజు అందరి మీద ఒట్టేసి మా దేవతల, మా హిందువుల మనోభావాలను దెబ్బతీసిండు రేవంత్ రెడ్డి. మా దేవతల మీద నువ్వు బహిరంగంగా ప్రమాణం చేసినావు, రుణమాఫీ చేయలే, మనోభావాలు దెబ్బతీసినట్టే. ఎంత ఘోరం ఇది! నీ పాపం మా తెలంగాణ ప్రజలకు పాపం దాకద్దని హరీష్ రావు పోయి మొక్కుతుండు. ఆయనకున్న ఇంకిత జ్ఞానం లేకపోయా.